కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది. నిన్న విడుదల చేసింది. దేశంలోని ఏ రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఎలా ఉంది అనేది. ఈ బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి కదా మేడం. ఈ చట్టాల అమలు తీరు ఎలా ఉంది, పోలీసులకు వీటి పట్ల అవగాహన ఎలా ఉంది, వివిధ రాష్ట్రాల్లో పోలీసులు ఎలా అమలు చేస్తున్నారు అనే దానిపై కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది, 100 పాయింట్లు కేటగరైజ్ చేస్తూ. పిటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్థానం 26వ స్థానంలో ఉంది. టాప్ 25లో, టాప్ 20లో, టాప్ 10లో కూడా లేదు. 26వ స్థానానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందనేది కేంద్ర హోంశాఖ నివేదిక చెబుతోంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎగ్జాక్ట్లీ అండి. అంటే కేంద్ర నిఘా శాఖలు గతంలో 30,000 పైచులకు మంది ఆడబిడ్డలు తప్పిపోయారన్నటువంటి కేంద్ర నిఘా శాఖలు ఎవరైతే ఉన్నారో, నిఘా సమాచారాలు ఇవి ఇప్పుడు 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 కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ టైంలో తప్పు జరిగిందని మీరు చెప్తే తప్పట్లు కొట్టిన మాకు, ఈ రోజు తప్పులు జరుగుతున్నా, మీ కనుసన్నల్లో జరుగుతున్నా, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ, మీరు మౌనం పాటిస్తూ, మీరు ప్రశ్నించకపోతే మాకు తప్పట్లు కొట్టాలా, లేకపోతే మిమ్మల్ని తిట్లు తిట్టాలా, లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించాలా, ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితి. మేం చెప్తే ఆ బురద జల్లేసినారు రజనీ గారు, కుట్ర కోణంతో పార్టీలోంచి బయటికి వెళ్ళారు కాబట్టి అంటారు. ఏమంటే అన్నానేమో అనుకోండి పాపం. నీతి ఆయోగ్ ఏం చెప్తుంది? లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టు కేంద్ర నిఘా సమాచారాల శాఖకి పైన ఉన్నటువంటి వారు ఎవరైతే టాప్ 10, టాప్ 20లో కూడా లేదు, 26లో ఉంది అంటే అంత లాస్ట్ ర్యాంక్ రావడానికి గల కారణం ఏంటండి? మీరు ఒకవేళ హోంశాఖ వారిని అమర్ గారు అనుకుంటా, మినిస్టర్ అమర్ గారు మేకప్ మీద ఉండే శ్రద్ధ అన్నట్టుగా ఏదో మాట్లాడితే, ఒక ఆవిడ మేకప్ వేసుకుంటదిలేండి అంటూ మాట్లాడగానే అది ఆవిడేనని మీరు భావించి ఆవిడని అలా అంటారా అంటూ మీరు ఒక లెటర్ రిలీజ్ చేసినారు. చాలా సంతోషం, మీరు మహిళ పట్ల ఇంత చిత్తశుద్ధిగా ఉన్నారు మా అన్న అంటూ మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం. అదే మహిళా హోంశాఖ మంత్రివర్యులు ఈ రోజు 26లోకి వెళ్ళిపోయి, అంటే నేరాలు ఘోరాలు రాష్ట్రంలో పెరిగిపోయి, అంటే అంటే కేంద్రం నిర్ధారించినటువంటి ర్యాంకులో ఎందుకు వెళ్ళిపోయావమ్మా అంటే క్రాఫ్ పై ఉండే శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు, కాస్త మంచి మార్కులు వస్తాయేమోనని దాంట్లో శివ సినిమాలో ఒక పాట ఉంటదండి, క్రాఫ్ పై ఉండే శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టని. సో అట్లా అట్లా దేని మీద శ్రద్ధ పెడుతున్నారు, దేని మీద పెట్టట్లేదు, దేని మీద అంటే ప్రభుత్వాన్ని కాపాడే దాని మీద చిత్తశుద్ధి పెడుతున్నారా, ప్రజల రక్షణ మీద నిర్లక్ష్య ధోరణితో ఉన్నారా? నేను మేకప్ గురించి మాట్లాడానండి, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. మాకు పౌడర్ పూసుకునే టైం కూడా ఉండదు. వారు రెడీ అయ్యి వస్తారు, వాళ్ళు గొప్ప వాళ్ళు, ఫార్చునర్ కార్లో ఏసీలో వస్తారు, మంచి ఏవిసి జ్యూసులు తాగుతారు, చక్కగా పొందిగ్గా కూర్చుంటారు. నేనైతే ఓపెన్ గా ఆవిడ చెవికమ్మలు ఏం పెట్టుకుంటున్నారు, ఆవిడ జ్యువెలరీ ఏం పెట్టుకుంటున్నారు, ఆవిడ కాస్ట్యూమ్స్ ఎలా రెడీ అవుతున్నారని గమనిస్తాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఆమెకు అవగాహన ఉండదు, ఆవిడ చెప్పలేరు, ఆమెని చెప్పనివ్వరు. కాబట్టి ఏముంది అక్కడ వినడానికి? హోంశాఖ మంత్రి వర్యులు ఏం మీటింగ్ పెడతారండి? ఏమి తెలుసు ఆవిడకి? ఏమి తెలుసు ఆవిడకి? పటమటలో సుహేల్ అనే ఒక వ్యక్తి గంజాయి స్మగ్లరు తప్పిపోయాడా? తప్పించినారా? పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి తప్పించినాడో, తప్పిపోయినాడో, పారిపోయినాడో, ఏం జరిగిందో ఆవిడకి తెలియదు. ఆవిడ చక్కటి స్మైల్ తో కళ్ళు అలా పక్కకు తిప్పగానే పక్కన ఆయన ఆన్సర్ చెప్పడం. ఏంటమ్మా, హోమ్ మినిస్టర్ అనుకున్నారా, హెడ్ మాస్టర్ అనుకున్నారా మీరు? మీ మీద రాష్ట్ర భవిష్యత్ ఆధారపడింది. మహిళల పట్ల చిత్తశుద్ధిగా ఉండాల్సిన మీరు గుంటూరులో ఘటన జరిగితే మీరు ఇంతవరకు కనుచూపు మేరలో మీరు రాలేదు. మీరు రాకపోతేనే కదా ప్రతిపక్ష నాయకులందరూ కాకులై పొడుస్తారు. మీరు వచ్చి సమాధానం చెప్తే బాగుండు కదా. ఎక్కడో ఉండి ముఖ్యమంత్రి గారు ఆర్డర్లు వేయడం ఏంటో, 3 రోజుల తర్వాత మహిళా కమిషన్ గారు రావడం ఏంటో, నాకు అప్పుడే తెలిసింది, నువ్వెందుకు వచ్చావు నన్ను ప్రశ్నిస్తుంది ఏంటండి? నాతో ఆవిడికి పోలికేంటి? ఆవిడ క్యాబినెట్ ర్యాంకు. ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు రాత్రి 8 అయితే 9 వచ్చేయాల. 100కు చేయగానే పోలీసులు వచ్చేయాల. వ్యవస్థ మొత్తం అక్కడే ఉండాల. ఆ రాత్రి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలా. అరే, పెట్రోలింగ్ వెహికల్స్ ఏమైపోయినాయి, నైట్ ప్రోటోకాల్ ఏమైపోయింది, 100కు రెస్పాండ్ అవ్వలేదు. ఆ రోజంతా ఆ తల్లి మనోవ్యధతో ఏడుస్తూ పొద్దున మళ్ళీ
ఈ సమాజాన్ని, ఈ సొసైటీని, ఈ సూర్యుడిని చూడగలిగిందంటే ఆ తల్లి ధైర్య సాహసాలకి మనం జీ హుజూర్ అనాల్సిందేనండి. ఎందుకంటే అవమానంతోనే మనిషి చనిపోతారండి. అవమానంతోనే చనిపోతారు. ఎవరో 4 దెబ్బలు కొట్టినా ట్రీట్మెంట్ తీసుకోగలమేమో కానీ అవమానంతో చనిపోయే పరిస్థితుల్లో ఆ తల్లి నిలబడి ఇంకా కూడా ఆ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి మా పోలీసులు స్పందించట్లేదు అంటే ఆ ఎమ్మెల్యే ఎస్పీకి ఫోన్ చేసి, హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి అప్పుడు కూడా ఎప్పుడుకో స్పందించిన పరిస్థితి, దుస్థితి ఉందని మనం విని ఉన్నాం. రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మహిళ పట్ల అవమానం జరిగింది అన్న దాన్ని ప్రశ్నించకుండా సిఐ గారు ఏం తప్పు చేయలేదంటండి. ఆ తల్లి కొడుకే చెప్తున్నారు. ఆ తల్లి కొడుకే చెప్తే రాత్రికి రాత్రే రావాల్సిన సిఐ గారు ఎందుకు రాలేదు? ఆ తల్లి మళ్ళీ దోసిట్లో న్యాయం చేయండి అని ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతుంది తల్లి? నేను చెప్తే రైట్. తప్పు, అబద్ధం, పక్క పార్టీ అని నింద వేస్తారేమో. మీ పార్టీ నాయకులే చెప్తున్నారు కదా స్పందించట్లేదని. సో దయచేసి మణిపూర్ ఘటన మీకు గుర్తుందా అండి? అవును. మహిళల్ని వివస్త్రం చేసి రోడ్ల మీద పరిగెట్టించారని విన్నారా? యా. విన్నారే కాదండి, చూసినారు కూడా కదా. చాలా చూసాం వీడియోస్ కదా, వచ్చినాయి, గుర్తుందా? వీడియోస్ కూడా ఉన్నాయి కదా. ఆ ఇప్పుడు మన మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఏం చెప్తున్నారంటే, దయచేసి ఈ వీడియోస్ డిలీట్ చేసేసేయండి. ఇది సభ్య సమాజంలో తప్పుగా వెళ్తుందని వారి కొడుకు చెప్పారు అంటుందండి. నేను ఒకటే అడుగుతున్నానండి, ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందండి? ఆ తల్లి కొడుకుల మీద దాడి జరిగితే కొడుక్కి మెడకి ఒక వైరు పెట్టి తిప్పేస్తే ఆ వైరు చార కొడుకు మెడ మీద అలా ఉంటే ఆ కొడుకు చదువుకున్న విద్యావంతుడై గ్రూప్ 2 లో 3 మార్కులతో పోయిన వ్యక్తి అయి ఉండి మళ్ళీ అదే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూ బాలలతా మేడం గారి టీచింగ్ లో చదువుకుంటున్న వ్యక్తి అయి ఉండి ఆ వీడియోని పోలీసులకి సమర్పిస్తాడా, సోషల్ మీడియాకి ఇస్తాడా చెప్పండి? తల్లిని నగ్నంగా చూపించారని చదువుకున్న అంతే కదా. విద్యావంతుడు ఆ వీడియోని ఎవరికన్నా ఇచ్చి అదుగుదుగో సర్క్యులేట్ చేయండి అంటాడా అండి? తప్పు కదా, అనడు అంతే కదా. కదా. మరి ఆ అవును. వీడియో ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిందండి చెప్పండి? కేవలం పోలీస్ వ్యవస్థ నుంచి ఆ వీడియో బయటికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎవరు బయటికి పంపించుంటారు ఇది చెప్పండి? మరి ఆవిడ అవును. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? అర్ధరాత్రి, సాయంత్రం, రాత్రి 8కి కూడా జరిగితే 10, 11కి కూడా పోలీస్ శాఖలు అక్కడ లేనప్పుడు పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ వీడియో మీ నుంచే బయటకు వస్తుంది. ఆ కొడుకు మీకే ఇచ్చానంటున్నాడు కదా పెన్ డ్రైవ్ లో రైట్. మీకు ఇస్తే ఎట్లా బయటకు వచ్చింది? తల్లి వివస్త్రులైన వీడియో చదువుకున్న విద్యావంతుడు సోషల్ మీడియాకి సర్క్యులేట్ చేస్తాడా అండి? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? ఎవరిని వెనకేసుకొస్తుంది? ఏంటోనండి వ్యవస్థలు ఎటుపోతున్నాయో రైట్. నాకైతే అర్థం కావట్లా. ప్రశ్నించిన నన్నైతే మాత్రం మీరు ఉమ్. ఇప్పుడెందుకు వచ్చారు? 15 రావాలి కదా, ఇప్పుడెందుకు వచ్చారు మీరు అని అంటే, నువ్వెందుకు వచ్చావు అనిందండి. నేను తెలంగాణలో కేసు చేస్తున్నప్పుడే తెలంగాణ వాళ్ళు ఎవరు ఈ కేసు చేయకూడదని స్టాంప్ వేసినప్పుడే నువ్వెందుకు వచ్చావు ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ వాళ్ళు అడగలేదండి. దయచేసి అవును. నాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి తెలంగాణ దిశ ఎన్కౌంటర్ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి నేను చేయగలిగా. మీ రాష్ట్రం మొత్తం నేను చేయనని స్టాంప్ వేసిన కేసు అది. నువ్వెందుకు వచ్చావని మీ తెలంగాణ రాష్ట్రం అడగల, స్వాగత ఇచ్చింది. కానీ మా రాష్ట్రంలో కూతవేటు దూరంలో మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన అన్యాయాన్ని ఏమ్మా ఇప్పుడు వచ్చావు 15 ఎందుకు రాలేదంటే నువ్వెందుకు వచ్చావని నిలదీస్తుంది. నువ్వు అని యా. ఒక అడ్వకేట్ ని మాట్లాడి తీరేనాది. ఎవరి మీద కోప్పడిద్ది? ఆవిడ అసహనాన్ని ఎవరి మీద చూపిస్తది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఉండాల. అయినా కానీ నేను కూడా అలా ఎందుకు మాట్లాడలేదంటే ఆవిడ మాటలకి సమాధానంగా ఆవిడ పదవికి గౌరవం ఇచ్చా. అది ఆల్టర్నేటివ్ జ్యుడిషియరీ. మా న్యాయ వ్యవస్థలో ఒక బాడీ అది. దాన్ని నేనే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు? అని రైట్. నువ్వు అన్నా, దుర్భాషలాడుతున్నా, డోంట్ టాక్ అంటూ నెగ్లిజెన్సీగా మాట్లాడుతున్నా సరే ఆవిడ పదవికి గౌరవించాను కాబట్టే ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడకుండా ఆ గౌరవాన్ని కాపాడి అక్కడి నుంచి వెళ్ళిపోయానండి. దయచేసి రైట్. అలాంటి మాటలు ఇంకెక్కడా మాట్లాడకూడదని మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక నామినేటెడ్ కాదు, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇది. నువ్వు మాట్లాడాకే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం, సీఎం అందరూ స్పందించాక మీరు రావడం ఏంటి? మిమ్మల్ని చూసి ప్రభుత్వం గడగడలాడాల. ప్రభుత్వం రైట్. నిర్ణయాలు తీసుకున్నాక మీరు రావడం ఏంటి? రైల్వే కోడూరులో మహిళని నడి రోడ్డు మీద కొడితే ఈవిడ రాలా. మచ్చుమర్రి విషయంలో ఆ ఏరియాకి పోయి ఆ బిడ్డకి న్యాయం చేయాలి. ఆ బిడ్డ ఉన్నదో పోయిందో ఇంతవరకు చెప్పలా. సో మహిళా కమిషన్ అంటే పాపం సాయి కృష్ణ తల్లి కూడా మహిళే కదండి. ఆవిడ బాధపడుతుంది కదా. మరి అక్కడ ఏం స్పందించిందో అది కూడా మాకు తెలియదండి.